రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం అనూహ్య మార్పులు చేసింది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయం గేటు నుంచి ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఇవ్వనుంది. ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ల రాకపోకలు కొనసాగనున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి సచివాలయంలో వాస్తుకు సంబంధించిన మార్పులు చేయటం ఆసక్తిగా మారింది. కాగా పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గాంధీ భవన్లోనూ రేవంత్ రెడ్డి మార్పులు చేశారు. గాంధీ భవన్లో వాస్తుకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. కలిసి రావటంతో ఇప్పుడు సచివాలయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం అనూహ్య మార్పులు చేసింది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయం గేటు నుంచి ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఇవ్వనుంది. ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ల రాకపోకలు కొనసాగనున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి సచివాలయంలో వాస్తుకు సంబంధించిన మార్పులు చేయటం ఆసక్తిగా మారింది. కాగా పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గాంధీ భవన్లోనూ రేవంత్ రెడ్డి మార్పులు చేశారు. గాంధీ భవన్లో వాస్తుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేశారు. కలిసి రావడంతో ఇప్పుడు సచివాలయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు.